హలో ఫ్రెండ్స్. మనం ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మన చాయిస్‌కి తగ్గట్టు రీల్స్ వస్తాయి. యూట్యూబ్‌లో మన టేస్ట్‌కి తగ్గట్టు వీడియోస్ సజెస్ట్ అవుతూ ఉంటాయి. ఇదంతా ఎలా జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీంతో పాటు ఈ మధ్య ఎక్కడ చూసినా ఒక మాట గట్టిగా వినిపిస్తుంది. ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, చాట్ జీపీటీ అని, జెమినీ అని, ఇమేజ్ జనరేటర్స్ అని ఏదేదో చెప్తున్నారు. కానీ అసలు ఏఐ అంటే ఏంటి? దీనికంటూ ఒక మూలం అంటే ఒక బ్రెయిన్ అనేది ఉందా? ఇది నిజంగానే మనుషుల కంటే తోపా? అనేది ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలామంది యూత్‌కి ఏఐ గురించి సూపర్ఫిషియల్‌గా అంటే పైపైన అంటే ఏఐ అంటే ఇది, ఇలా మనం అడగగానే ఆన్సర్స్ చెప్తుందని తెలుసు కానీ, బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు ఏం జరుగుతుందో క్లారిటీ అనేది ఎవరికీ లేదు. సో, ఈరోజు ఈ వీడియోలో ఎలాంటి కష్టమైన టర్మ్స్ లేకుండా ఈజీగా మీరు ఏఐని ఎలా అర్థం చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అండ్ నేను ప్రతిదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. మీరు తెలుసుకోవాల్సిన బేసిక్స్ అన్నీ ఏఐ గురించి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో, సింపుల్ బాస్. సింపుల్‌గా చెప్పాలంటే మనకి పుట్టగానే కొన్ని తెలివితేటలుంటాయి. పెరుగుతూ ఉంటే ఇంకొన్ని నేర్చుకుంటూ ఉంటాం. దాన్ని నేచురల్ ఇంటెలిజెన్స్ అంటాం. అలాంటి మన తెలివితేటల్ని ఒక మిషన్‌కి కోడ్ రూపంలో ఇస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కానీ ఇక్కడ ఒక చిన్న మిస్‌కన్సెప్షన్ అయితే ఉంది. ఏఐ అంటే ఏదో 'టెర్మినేటర్' సినిమాలలో లాగా లేకుండా 'రోబో' సినిమాలో చిట్టిలాగా దానికి సొంతంగా ఆలోచించే శక్తి ఏమీ స్టార్టింగ్ నుంచి ఉండదు. అట్‌లీస్ట్ ఇప్పుడున్నంత వరకు అయితే అలాంటి తెలివితేటలు ఇంకా రోబోట్స్‌కి, అలాగే మిషన్స్‌కి అయితే రాలేదు. ఏఐ అనేది బేసిక్‌గా ఒక సూపర్ స్మార్ట్ అసిస్టెంట్. మీరు దానికి ఏం చెయ్యాలో చెప్తే అది లక్షల కొద్దీ డేటాని చూసి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఆలోచించి మీకు అవుట్‌పుట్ అయితే ఇస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐకి క్రియేటివ్ బ్రెయిన్ అయితే లేదు. దానికి ఉన్న దాంట్లో ఒక ప్యాటర్న్ రికగ్నైజేషన్ అనే బ్రెయిన్ అనేది మాత్రమే. సో, దాని నుంచి ప్యాటర్న్స్‌ని అబ్జర్వ్ చేసి ఆల్రెడీ ఉన్న డేటాలో నుంచే మనకైతే ఆన్సర్స్‌ని జనరేట్ చేసి అయితే ఇస్తుంది. సరే, ఇప్పుడు అసలు కథలోకైతే వద్దాం. ఏఐ ఎలా పనిచేస్తుంది? దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. మీరు మీ ఇంట్లో అమ్మ చేసే బిర్యానీ తిన్న ప్రతిసారి, "అమ్మ ఈరోజు మసాలా ఎక్కువైంది. ఈరోజు రైస్ పర్ఫెక్ట్‌గా ఉంది" అని ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఉంటారు కదా! కొన్ని నెలల తర్వాత మీ అమ్మకి క్లియర్‌గా అర్థమైతే అవుతుంది. అంటే ఈడికి ఇలాంటి టేస్ట్ నచ్చుతుంది. ఇందులో ఉప్పు ఎక్కువవుతుంది. ఇలా నేను ముందుసారి ఇలా చేశానని అర్థమవుతుంది కదా! ఏఐ కూడా ఎగ్జాక్ట్‌గా ఈ పనే చేస్తుంది. దీంట్లో మేజర్‌గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్ 1 డేటా ఇన్‌పుట్. ఏఐకి మనం మొదట లక్షల కొద్దీ ఫోటోసు, వీడియోస్ లేదా టెక్స్ట్ రూపంలో డేటానైతే ఫీడ్ చేస్తాం. ఫర్ సపోజ్ ఏఐకి ఒక పిల్లి, క్యాట్ అంటే ఏంటో మనం నేర్పించామనుకోండి. దానికి పిల్లి గురించి డెఫినిషన్ అయితే తెలుస్తుంది, అర్థమవుతుంది. సో, మనం లక్షల కొద్దీ క్యాట్ ఫోటోస్ దానికి ఫీడ్ చేస్తే దాన్ని డేటా ఇన్‌పుటింగ్ అని అయితే అంటారు. సో, స్టెప్ 2 వచ్చేసి ట్రైనింగ్. ఫైండింగ్ ద ప్యాటర్న్స్. ఈ డేటా మొత్తాన్ని చూసి ఏఐ బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని ప్యాటర్న్స్ వేసుకుంటుందనమాట. ఓహో! పిల్లంటే ఇలా ఉంటుంది. 2 చెవులుంటాయి, 2 కళ్ళుంటాయి, తోకుంటది. సో, ఈ షేప్‌లో ఉంటదని చెప్పి దానికి కొన్ని లాజిక్స్, కొన్ని ప్యాటర్న్స్ ఇలాగైతే అది ఫీడ్ చేసుకొని దానికి ట్రైనింగ్ అయితే ఇచ్చుకుంటది. దీన్నే టెక్నికల్‌గా మెషిన్ లెర్నింగ్ అని అయితే అంటారు. సో, ఈ మెషిన్ లెర్నింగ్‌లో ఇంకా 3 టైప్స్ అనేవి అయితే ఉంటాయి. సో, వాటిలి గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్‌లో మాట్లాడుకుందాం. సో, స్టెప్ 3 వచ్చేసి ప్రిడిక్షన్ ద రిజల్ట్. ఇప్పుడు మీరు ఏఐ ముందు ఒక కొత్త పిల్లి ఫోటో పెడితే అది తన దగ్గర ఉన్న ప్యాటర్న్స్‌ని మ్యాచ్ చేసుకొని, మ్యాథ్‌ని యూజ్ చేసి ఇది 99% ఛాన్సెస్ ఒక పిల్లి అయ్యుంటది అని చెప్పి అది గెస్ చేసి మనకైతే రిజల్ట్ ఇస్తది. ఇది ఒక క్యాట్ పిక్చర్ అని. ఇది ఈ ఒక్క దాంట్లోనే కాదు. ఈ లాజిక్ మన ఇన్‌స్టాగ్రామ్ ఆల్గోరిథమ్‌కి, చాట్ జీపీటీకి ప్రతి దానికి అప్లై అవుతుంది. మీరు ఏ రీల్స్ ఎక్కువ సేపు చూస్తున్నారు, ఏ రీల్స్‌కి లైకులు కొడుతున్నారు, ఏ రీల్స్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ఆ టైప్ ఆఫ్ రీల్స్ అండ్ సేమ్ అలాగే ఆ టైప్ ఆఫ్ యూట్యూబ్ వీడియోస్ మీకైతే సజెస్ట్ అవుతూ ఉంటాయి మీ ఫీడ్‌లో. సో దట్ మీరు ఆ పర్టిక్యులర్ యాప్‌లో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేస్తారని. అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఏఐ టైప్స్ ఏంటో తెలుసా మీకు? ఫస్ట్‌ది జనరేటివ్ ఏఐ. మీరు ఏదైనా అడిగితే అది కొత్తగా జనరేట్ చేసి అయితే ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ లేదా జెమినీ ఇవి ఇంటర్నెట్‌లో ఉన్న లక్షల కొద్దీ బుక్స్, ఆర్టికల్స్ చదివి మీరు ఒక క్వెషన్ అడగగానే దానికి తగ్గట్టు టెక్స్ట్ ఫార్మాట్‌లో ఆన్సర్స్ జనరేట్ చేసి ఇస్తాయి. ఇప్పుడు జెమినీలో నానో బనానా అనే ఒక కొత్తది కూడా వచ్చింది. సో, దాంట్లో మీకైతే ఇమేజెస్ కూడా జనరేట్ చేసి అయితే ఇస్తుంది. అండ్ ఇప్పుడు సెకండ్‌దొచ్చేసి ప్రిడిక్టివ్ ఏఐ. మీరు ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ఎక్కడ స్పీడ్ ఉంది, ఎక్కడ ట్రాఫిక్ జామ్ ఉంది అని రెడ్ మార్క్స్ అయితే చూపిస్తుంది కదా! అది క్లౌడ్‌లో ఉన్న అందరి ఫోన్ డేటాని ట్రాక్ చేసి ఇక్కడ ట్రాఫిక్ ఉండే ఛాన్సెస్ ఉంది అని ప్రిడిక్ట్ చేసి అయితే చెప్తుంది. సో, ఏఐ అంటే ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నది ప్యూర్ మ్యాథమెటిక్స్, డేటా అండ్ ఆల్గోరిథమ్స్. ఈ హై స్పీడ్ కంప్యూటింగ్ పవర్ మాత్రమే. సో, ఏఐ అనేది పెద్ద కష్టమైతే ఏం కాదు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. చాలామంది
స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, ఏఐ వచ్చేసింది కదా! ఇంక మా జాబ్స్ అన్నీ పోతాయి. మేము ఇంకా చదవడం వేస్టు అని భయపడుతూ ఉంటారు. కానీ నేను మీకు ఒక మాట గట్టిగా చెప్తా. ఏఐ మీ జాబ్స్‌ని తీసేయదు. కానీ ఏఐని ఎలా వాడాలో తెలిసిన వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఏఐ తెలియని మీ జాబ్‌ని ఏవి తీసుకోలేదు. సో, ఏఐ అనేది మీ జాబ్స్ ఏం తీసుకోదు. అదొక టూల్ మీరు వాడుకోగలిగితే. మీరు సైబర్ సెక్యూరిటీలో ఉన్నా, ట్రేడింగ్‌లో ఉన్నా, లేదా కంటెంట్ క్రియేషన్‌లో ఉన్నా ఏఐని మీకు అడ్వాంటేజ్ ఎలా అవ్వగలదని వాడండి గానీ, ఇది నన్ను రిప్లేస్ చేస్తుందని మాత్రం ఎప్పుడు భయపడొద్దు. ఈ ఏఐ అనేది మీ స్పీడ్‌ని 10x చేస్తుంది. సో, డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ టెక్నాలజీ. బికమ్ ద మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ బై యూజింగ్ ఇట్. ఈ వీడియో మీకు అసలు ఏఐ అంటే ఏంటో ఒక క్లియర్ ఫౌండేషనల్ ఐడియా ఇచ్చిందని అనుకుంటున్నాను. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఏఐని మన డైలీ లైఫ్‌లో ప్రొఫెషనల్‌గా ఎలా వాడాలో అడ్వాన్స్ కాన్సెప్ట్స్ మీకు కావాలంటే ఏం నేర్చుకుందాం అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోస్ వాటి గురించి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఛానెల్‌లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ కెరియర్ గైడెన్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే వీడియోస్‌లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. టేక్ కేర్. బై బై.